ఒక్కటి కాదు, పూర్వ నల్లగొండ జిల్లాలో 3 మెడికల్ కాలేజీలు 3 నర్సింగ్ కాలేజీలు వచ్చిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు, ఏమైంది నల్లగొండకు, ఏమేం జరిగింది నల్లగొండకు అని కొంతమంది మాట్లాడతారు. ఒక్క విద్యారంగంలోనే కాదు, చెప్పాలంటే ప్రతి రంగంలో నల్లగొండ అభివృద్ధి బాటలో దూసుకొని పోయింది. ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా రైతు బిడ్డలే నేను అనుకుంటా ఉన్నా, వ్యవసాయదారుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే నేను అనుకుంటా ఉన్నా. మీకు తెలుసా, 2014లో భారతదేశంలో తెలంగాణ ఏర్పడ్డ నాడు మనం మొత్తం భారతదేశంలోని 29 రాష్ట్రాలు ఆనాడు ఉంటే అందులో వరి ధాన్యం ఉత్పత్తిలో బియ్యం పండించుట్ల మన ర్యాంకు 12వ ర్యాంకు భారతదేశంలో. కానీ 2022 సంవత్సరానికి వచ్చే వరకు ఒక కాళేశ్వరం కట్టి, మిషన్ కాకతీయతో చెరువులు బాగా చేసి, రైతు బంధుతో రైతు ఖాతాల్లో డబ్బులేసి, ఇంకోవైపు రుణమాఫీ చేసి, 24 గంటల కరెంట్ ఇచ్చి, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో 12వ ర్యాంకులో ఉన్న తెలంగాణ పంజాబ్ను హర్యానాను వెనుకకు నెట్టేసి 2022 సంవత్సరం నాటికే నంబర్ 1 రాష్ట్రంగా భారతదేశంలో మొత్తం దేశంలో వరి పండించడంలో నంబర్ 1 స్థానానికి ఎదిగింది. కానీ మీకు తెలవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ భారతదేశంలో నంబర్ 1 అయింది వరి ధాన్యం ఉత్పత్తిలో. కానీ తెలంగాణలోని జిల్లాలలో నంబర్ 1 జిల్లాగా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇదేదో మాటలతోనో డైలాగులతోనో మనం సిటీలు కొడితేనో అయిపోలే. కేసీఆర్ గారి నాయకత్వంలో సూర్యాపేట కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, కోదాడ కావచ్చు, టైలెండ్ గోదావరి జలాలు అందుకునే విషయంలో చివరి ప్రాంతాలుగా, టైలెండ్ ప్రాంతాలుగా ఉన్న ప్రాంతాలకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతాలు మొత్తానికి కూడా నీళ్ళు వచ్చినాయి. పైన ఉన్న డోర్నకల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, పాలకుర్తి కావచ్చు, వాళ్ళకు కూడా నీళ్లు వచ్చినాయంటే దానికి కారణం కాళేశ్వరం అనే మాట మీ అందరికి తెలుసు. అందుకే ప్రజల నాడు లక్షలాదిగా కాళేశ్వరానికి జనహారతి అనే కార్యక్రమం పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు తీసుకుంటే, సోదరుడు కిషోర్ గారు ఇంకా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆనాడు అద్భుతంగా లక్షలాది మంది రైతులు కాళేశ్వరానికి జనహారతి పడుతూ, కాళేశ్వరం వల్ల మా పొలాలకు నీళ్ళు వచ్చినాయి అనే మాట ఆనాడు వారందరూ కూడా గర్వంగా చెప్పుకోవడం జరిగింది. ఒక్క నీళ్లు వ్యవసాయం మాత్రమే కాదు, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆనాడు భారతదేశం మొత్తంలోనే ఒక పేరుకెక్కింది, ఒక రకంగా చెప్పాలంటే బదనామైంది. మీకు తెలుసు, దుశ్చర్ల సత్యనారాయణ గారు ఒక పెద్ద మనిషి, భారతదేశం మొత్తంలో కూడా ఆనాడు దేశ ప్రధానికి కూడా ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ఒక ఫ్లోరోసిస్తో బాధపడుతున్న ఒక బిడ్డను, అంశాల స్వామి అనే తమ్ముని తీసుకుపోయి ప్రధానమంత్రి గారి టేబుల్ మీద వండుకోబెట్టిండు. సార్ చూడండి సార్, మా అవస్థ చూడండి, బొక్కల్లో మూలుగా చచ్చిపోయి, బొక్కలు వంకరపోయి, మొత్తం నడుము వంకరపోయి, ఏ పని చేయలేని అవస్థలో ఈ పిల్లలు ఉన్నారు. ఇది పోగొట్టాలి, ఈ ఫ్లోరోసిస్ మహమ్మారిని శాశ్వతంగా నిర్మూలన చేయాలని అడిగితే పాపం మా ప్రధానమంత్రి చేయాలనుకున్నారు, కానీ ఆయన ఏం చేయలేకపోయినారు. కానీ కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకొస్తాడన్నట్టు తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని మీ నల్లగొండ జిల్లాలో శాశ్వతంగా లేకుండా మిషన్ భగీరథ పైలాన్ను కూడా చౌటుప్పల్లోనే ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా మరి ఇంటింటికి కృష్ణా నీళ్ళు అందించి పూర్తిగా శాశ్వతంగా మళ్ళీ ఫ్లోరోసిస్ అనే మహమ్మారి లేకుండా నిర్మూలించిన ఘనత కూడా మన ప్రభుత్వానికి దక్కింది. అట్లాగే మొత్తం మన తెలంగాణలోని ఉమ్మడి అన్ని జిల్లాలు కనుక చూసుకుంటే అతి పెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని గ్రామాలకు వెలుగు జిలుగులిచ్చే ఒక కేంద్రం, మొత్తం తెలంగాణలోని అన్ని పరిశ్రమలకు కరెంటును అందించే కేంద్రం, ఇవాళ 4000 మెగావాట్ల పైచిలుకు సామర్థ్యంతో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ ఇవాళ ఎక్కడ పెట్టాలి అని ఆలోచించినప్పుడు కేసీఆర్ గారు ఒక్కటే అన్నారు, బొగ్గున్న కాడనే పెట్టాలి, బొగ్గు నిక్షేపాలున్న కాడనే గోదావరి దగ్గర పెట్టాలని కొంతమంది అంటే, కేసీఆర్ గారు చెప్పిన మాట, అయ్యా ఏమన్నా ఆ గోదావరి పరివాహక ప్రాంతంలో పెడితే ఖర్చు తక్కువ అవుతుంది కావచ్చు, కానీ రేపటి రోజున ఏదన్నా ప్రకృతి వైపరీత్యమో ఏదన్నా ఉపద్రవమో వస్తే మొత్తం గ్రిడ్ కొలాప్స్ కావద్దు, సిస్టమ్ ఫెయిల్ కావద్దు. అందుకే డీరిస్కింగ్లో భాగంగా మనం తీసుకుపోయి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెడదామని చెప్పి మిర్యాలగూడలోని దామరచెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్, భారతదేశంలో అతి పెద్దదైన మెగా పవర్ ప్రాజెక్టులో ఒకటైన యుఎంపీపీని దామరచెర్లలో పెట్టుకున్నాం. అట్లాగే మీకు తెలుసు ఎంత అద్భుతంగా మీరెవ్వరూ మేమెవ్వరం కూడా ఊహించనంత అద్భుతంగా యాదాద్రిని ఎంత అద్భుతంగా మరి పునర్నిర్మించినారో కేసీఆర్ గారు, ఎంత తదేక దీక్షతో, అది కూడా మీకు తెలుసు. ఇట్లా
ఒక రంగం కాదు, ఆధ్యాత్మికం కావచ్చు, విద్యుత్ కావచ్చు, వైద్యం కావచ్చు, లేదా వ్యవసాయం కావచ్చు, సంక్షేమం కావచ్చు, చెప్పుకుంటూ పోతే ఇంకో గంట సేపు చెప్పుకోవచ్చు. కేసీఆర్ ఏం చేసిండో అనే సన్నాసులకు గంటన్నర సేపు చెప్పొచ్చు. 200 కంటే తక్కువ ఉండే గురుకులాలు, 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క విద్యార్థిని మీద 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టి మొత్తంగా తల్లిదండ్రుల పాత్ర కూడా ప్రభుత్వమే తీసుకొని 6.5 లక్షల మంది పిల్లలను ప్రపంచంతో పోటీపడే పౌరులుగా తయారు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? అవి నడిపింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కాదా? ఎందుకంటా ఉన్న ఈ మాట అంటే 1-2 కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో అద్భుతమైన ముద్ర వేసుకున్నాం. కానీ అబద్ధాల ముందు అప్పుడప్పుడు నిజాలు కూడా ఓడిపోతాయి. జరిగింది అదే. ఏం జరిగింది? ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2-3 ఏళ్ళకెళ్ళి మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే. ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము, ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి, గెలవాలి. ఇక ఎటు పడితే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు. దానికి మళ్ళా ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీదకి వదిలిండ్రు. కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయహస్తం అనేది అవుతున్నదో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం ఏదైనా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎన్ని హామీలు, ఎన్ని రకాల డిక్లరేషన్లు, ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి. పిల్లలు మీకు చెప్పినారు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా, విద్యా వికాసం ఏదో అన్నారుగా, విద్యా భరోసా కార్డు 5 లక్షలట. ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం, గీక్కొని ఇక తెల్లారి నుంచి గీకుడు 5 లక్షల కార్డు, మీరు ఇక ఫీజు కట్టే అక్కర్నేలేదు, కార్డు ఇస్తామన్నారు. ఇక ఇంకో కొద్దిగా అయితే ఇంకో 4 నెలలు అయితే 2 ఏళ్ళు అయిపోతుంది. ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే, అప్పుడేం ఉండదు. ఇక 2 ఏళ్ళు అయిపోయినాయంటే 50% టైం ఒడిచిపోయినట్టే. వస్తుందా మరి? కార్డు వచ్చింది అందరికీ? రాలేదా? నిజంగా రాలేదా? స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి, స్కాలర్షిప్లు ఏం చెప్పిండ్రు, ఎంత పెద్ద పెద్ద మాటలు చెప్పిండ్రు. పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా, మాస్టర్స్ చేస్తే 3 లక్షలు ఇస్తా, డిగ్రీ చదువుకుంటే 2 లక్షలు ఇస్తా, ఇంటర్ చదివితే గింత, 10వ తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు, ఇష్టం వచ్చిన లెక్కలు, నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా? రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్ముతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్తా పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు. 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు గంతే. కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి, కేటీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి. 2 ఉద్యోగాలు ఊడగొడితే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు. అయినా 2 లక్షల ఉద్యోగాలు? మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం. ఇవాళ ఆ ఉద్యోగాలు దగ్గర 54-55 వేల ఉద్యోగాలకు నువ్వు వచ్చినాక కాగితాలు ఇచ్చుకుంటా ఇవాళ ఈ పేపర్ టైగర్లు ఒల్లి పెడుతుండే మేమే ఇచ్చినాం. నేను అడుగుతున్నా, వెనకడికి ఇది ఎట్లుందంటే కథ, వెనకడికి ఒక పిల్లగాడు పెళ్లి చేసుకోలేదట, సంసారం చేయలేదట, కానీ పిల్లలు కన్నాడట. అంటే నువ్వు నోటిఫికేషన్ ఇవ్వవు, పరీక్ష పెట్టావు, ఉద్యోగం ఎక్కడికి ఇచ్చినావు? మరి ఈ మాట అడిగితే మళ్ళీ ఎవడో ఒకడు మళ్ళీ కాంగ్రెస్ వాడు నాకు బలుపు ఎక్కువ, నాకు నోటి దూలు ఎక్కువ, ఈ అహంకారం ఎక్కువ అని మళ్ళీ మాట్లాడతారు. సరే, నాకు ఏదో ఎక్కువ ఉంటే ఉన్నది కావచ్చు, కానీ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, మీరు చదువుకున్న పిల్లలు కాబట్టి చెప్తున్నా, ఆయన కొద్దిగా చదువు నేర్పిరు దయచేసి మీరు పిల్లలు. ఎందుకంటున్నా అంటే నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా. ఏమైందిరా వీనికే నేను అనుకుంటే. ఏమైందంటే ఆయన కట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట. ఏమని? సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు, చాలా బాగా చేసినామని రాసిండ్రు. నేను దానికి ఇది నాకు ఆస్కర్ అవార్డు కంటే, నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ కంటే, గోల్డ్ మెడల్ కంటే ఇదే